కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ ముదునూరు వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష తులసి పూజ, తిరప్పవాడు సేవల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మశ్రీ కండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యుల బ్రహ్మత్వంలో అర్చకులు, వేద పండితులు ప్రధాన హోమములు, దిగ్దేవతా బలిహరణ తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు పాల్గొన్నారు. అర్చకులు ఎమ్మెల్యేకు ప్రసాదం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, వాడపల్లి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని, రాబోయే రోజుల్లో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బరుసు భాస్కర్రావు, ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు మండల టీడీపీ అధ్యక్షులు కుసంపూడి రామకృష్ణరాజు, కొప్పిశెట్టి ప్రసాద్, ఈదల సత్యబాబు, నీటి సంఘ అధ్యక్షులు జజ్జవరపు శ్రీహరి, కాయల జగన్నాథం, ఆత్రేయపురం సొసైటీ అధ్యక్షులు ముదునూరు రామభద్రరాజు, తోట రజని, ఏపుగంటి వెంకటేష్, సూపరింటెండెంట్ పులవర్తి రాంబాబు, రాపాక శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని కన్నులారా ఇక్కడ జరిగినటువంటి లక్షదళ పత్ర పూజలో పాలు పంచుకొని స్వామివారిని కరుణా కటాక్షాలకు పాత్రుడే మహాభాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈనాడు చాలా వైభవయుతంగా స్వామివారి యొక్క లక్షదళ పత్ర పూజ ఈనాడు వేదాలు ఘోషించే విధంగా 4 వేదాలు కూడా వర్ధిల్లే విధంగా సమస్త ప్రజానికం, సమస్త జనావళి సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈనాడు స్వామివారిని కోరుకుంటూ ఇక్కడ అర్చక స్వాములు లక్షదళపత్ర పూజ చేయడం చాలా అపూర్వం, అద్భుతం. స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రజలకు ఉండాలని ఈనాడు ఇక్కడ ఈ పూజ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తిరుమల తరహాలో తిరుమలలో ఏ విధంగా ప్రతి లక్షవారం తిరుప్పావడి చేస్తారో అదేవిధంగా ఈ స్వామివారిని ఈ రోజున తిరుప్పావడి సేవ ఈనాడు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారు శాంతి కాముకుడిగా, శాంతి స్వరూపుడిగా ఈ యొక్క తిరుప్పావడి సేవలో వారు ఈనాడు ఏర్పడి అంతా కూడా శాంతియుతంగా ఉండాలి, ప్రజలందరూ కూడా శాంతి సౌఖ్య సంతోషాలతోటి వర్ధిల్లాలని స్వామివారి ఆశీస్సులు ఉండడానికి ఈనాడు తిరుప్పావడి ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి తర్వాత ఆ వెంకటేశ్వర వారి వైభవాన్ని, ఆ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ప్రజానీకానికి వెలుగొందుతో ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలందరూ ఇక్కడ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుగా ఆ మహాభాగ్యం అక్కడ పొందిన మహాభాగ్యం ఈ రోజున ఇక్కడ వాడపల్లిలో పొందే విధంగా స్వామివారి యొక్క ఆశీస్సులు అందుకుంటూ ఉన్నారు. 7 వారాల వెంకన్న 7 శనివారములు, ప్రతి శనివారం 7 ప్రదక్షిణల్లో వారు స్వామివారిని దర్శించుకుని వారు ఏ విధమైన కోరికలు స్వామివారిని కోరుకుంటూ ఉన్నారో ఆ కోరికలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. ఆ నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా తరలి వచ్చి వాడపల్లి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఉన్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నారు. ఊహించిన విధంగా అంచనాలకు మించి ఖండోపదండోపలుగా ఎక్కడి నుంచో ప్రజానీకం అంతా కూడా వివిధ మార్గాల ద్వారా వాడపల్లి వస్తూ ఉంటే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వారికి తగ్గ రీతిలో దర్శన ఏర్పాట్లు, వారికి తగ్గ ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడంలో కూడా సతమతమయ్యే విధంగా ఈనాడు ఇక్కడ దేవస్థాన అధికారులు కానీ, అర్చక స్వాములు కానీ, లేదా దేవస్థాన చైర్మన్ గారు కానీ, డీసీ చక్రధరరావు గారు కానీ, మేము కానీ, ఒక శాసనసభ్యుడిగా నేను కానీ ఈనాడు భక్తుల యొక్క ఏ విధంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు, వారికి తగ్గ ఏర్పాట్లు చేయడంలో మేము వారు అంచనాలకు మించి వారిని అందుకోలేకపోతా ఉన్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. కానీ వెంకటేశ్వర స్వామి వారి
ఈ భక్తుల దగ్గరగా అన్ని ఏర్పాట్లు చేయడం కోసం వారి యొక్క ఆశీస్సులు, వారు ఇచ్చినటువంటి బలం, మనోబలం, నైతిక బలం ఈనాడు యొక్క ఆలయ అభివృద్ధిలో భక్తుల దగ్గరగా ఏర్పాట్లు చేయడంలో మేమందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. దర్శనాలన్నీ కూడా సులభతరంగా అయ్యే విధంగా, సౌకర్యవంతం అయ్యే విధంగా ఈ సంవత్సర కాలంలో అనేక సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది. గంటల తరబడి దర్శనం కోసం ఇబ్బందులు పడే భక్తులకు 1 గంట సమయంలోనే అన్ని రకాల దర్శనాలు అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఫ్లైఓవర్లు పెట్టడం జరిగింది, 7 ప్రదర్శనలు చేసుకునే వారికి ఇబ్బందులు లేకుండా. అదేవిధంగా టాయిలెట్స్ 90 టాయిలెట్స్ నిర్మాణం చేయడం జరిగింది, శానిటేషన్ ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అన్నదానం బ్రహ్మాండంగా, అన్న ప్రసాదాలన్నీ కూడా బాగుండే విధంగా చక్కటి క్వాలిటీతోటి, నాణ్యతతోటి స్వామివారి ప్రసాదాలు కానీ, స్వామివారి దర్శనానికి వచ్చి ఇక్కడ భోజనం చేసే భక్తులకు అల్పాహారం, భోజనం చక్కగా వారి సంతృప్తిగా భోజనం చేసే విధంగా చాలా నాణ్యతమైనటువంటి, రుచికరమైనటువంటి భోజనాన్ని, అన్న ప్రసాదాలను కూడా ఇక్కడ అందివ్వడం జరుగుతూ ఉంది. తిరుమల తరహాలో ఏ విధంగా అక్కడ వాహన సేవలు జరుగుతాయి. ప్రతిరోజు ఒక వాహన సేవ. ఈరోజు చక్కటి వాహన సేవలు, మొన్నటి రోజున గరుడ వాహన సేవ, ఈ విధంగా సూర్యచంద్ర వాహన సేవ. తిరుపతిలో ఏ విధంగా బ్రహ్మోత్సవాల్లో అక్కడికి వెళ్ళి చూడలేని భక్తులు కోనసీమ తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి బ్రహ్మోత్సవాలు అక్కడ జరిగే వాహన సేవలు కానీ, అక్కడ జరిగేటువంటి స్వామివారి సేవలు కానీ, నిత్యం ఉదయం సాయంత్రం ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, సాంస్కృతికమైన కార్యక్రమాలు, కన్నుల పండుగగా పూలతోటి స్వామివారి ఆలయాన్ని కానీ, ఆలయ పరిసరాలు కానీ, ఈ మండపాలు కానీ పళ్ళతోటి, పూలతోటి రమణీయంగా, అందంగా, చాలా చక్కగా కనువిందు చేసే విధంగా పుష్పాలంకరణలు చేయడం జరుగుతూ ఉంది. మరలా ఈ రోజున 2వ దఫా పుష్పాలంకరణ కూడా సాయంత్రం వేళకల్లా పూర్తి చేసి స్వామివారి ఆలయాన్ని అలంకరించడం, 2వ దఫాగా పూలన్నీ మార్చి మళ్ళా చేయడం జరుగుతూ ఉంది. లైటింగ్ కూడా 2.5 కిలోమీటర్ల లైటింగ్ ఏర్పడడం జరిగింది. భక్తులకు అసౌకర్యం లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా రహదారుల నిర్మాణాలు కానీ, డార్మెటరీస్ కానీ, అన్నదాన భవనాలు కానీ, రూములు కానీ, లేదా కంపార్ట్మెంట్లు కానీ, లేకపోతే రాబోయే కాలంలో పుష్కర ఘాట్లు కానీ, ఉచిత బస్సులు కానీ, లేదా బ్యాటరీ కారులు కానీ, లేదా రేపు ఎస్కలేటర్లు కానీ, తర్వాత మన ఏటుగట్టు మీద రోడ్లు కానీ, లేదా వచ్చే రహదారిని మన డబల్ లేన్ రోడ్డుగా మార్చడానికి కానీ, లైటింగ్ ఏర్పాట్లు కానీ, కోనేరు కానీ, రథశాల కానీ, ఎక్కడ ఏ విధమైన అవసరం ఉంటే పార్కింగ్ ఏరియాలు లెవెలింగ్ చేసి వచ్చే వారి వాహనాలకు ఇబ్బందులు లేకుండా చక్కటి పార్కింగ్ ఏరియాలు కానీ, రాబోయే కాలంలో టూరిజం కింద, టెంపుల్ టూరిజం కింద వాడపల్లిని ఛాలెంజ్గా తీసుకుని అభివృద్ధి చేయడానికి రివర్ ఫ్రంట్ టూరిజం కింద గోదావరి ఒడ్డున ఉంది, ఇది గౌతమి నది ఒడ్డున ఉంది. చక్కటి రివర్ ఫ్రంట్ ఏర్పాట్లు, టూరిజం ప్రాజెక్టులు తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్తూ ఉన్నాం. రాబోయే 1-2-3 సంవత్సరాల్లో గొప్ప పుణ్యక్షేత్రంగా, గొప్ప దివ్యక్షేత్రంగా వాడపల్లి కోనసీమ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానం, ఈ యొక్క ఆలయం ఎంతో అభివృద్ధి చెందబోతుందనేది ఈ యొక్క ఒక శాసనసభ్యుడిగా ఇది నా అదృష్టంగా, నా పూర్వజన్మల సుకృతంగా భావిస్తూ ఉన్నాను. నేను శాసనసభ్యుడిగా ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో భాగస్వామి అవునందుకు నాకు ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి దేవస్థాన అధికారి డీసీ గారు కానీ, అవర్ సిబ్బంది కానీ, అర్చక స్వాములు ప్రధానంగా చెప్పాలంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఆలయ గొప్పదనాన్ని గురించి, ప్రాశస్త్యాన్ని గురించి వారు ఎంతో గొప్పగా తెలియజేయడం జరిగింది. ఇక్కడ అర్చక స్వాములు, దేవస్థాన అధికారులు చేస్తున్న కృషికి, భక్తుల యొక్క పారవస్యానికి, భక్తులు స్వామివారిని కొలవడానికి వస్తున్నటువంటి స్వామివారి ఎడల అచంచలమైన విశ్వాసంతో భక్తులకు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి చాలా గొప్పగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలతో, మళ్ళా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో, నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులన్నీ కూడా సమీకరిస్తూ ఉన్నాం. ప్రసాద స్కీమ్ కింద డబ్బులు అడుగుతూ ఉన్నాం, ఓఎన్జీసీ ద్వారా అడుగుతూ ఉన్నాం, గెయిల్ ద్వారా అడుగుతూ ఉన్నాం, రుణా ద్వారా అడుగుతూ ఉన్నాం. ఎక్కడ నిధులు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేయాలంటే ఆ విధంగా అభివృద్ధి చేయడం కోసం
అన్ని రకాల ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది మా ప్రయత్నం కాదు. వెంకటేశ్వర స్వామి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క గొప్పతనం. ఆయనే మా చేత సంకల్పం చేయించి పనులు ముందుకు తీసుకెళ్లి అభివృద్ధికి ఆయనే మమ్మల్ని నడిపిస్తా ఉన్నాడు. వారు స్వామివారి ఆశీస్సులతో ఈ ఆలయ అభివృద్ధికి నిరంతరం పాటుపడతాం, కృషి చేస్తాం. దీన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడం కోసం మా వంతు కృషి మేము మా చైర్మన్ గారు ముదునూరి వెంకటరాజు గారు, మొన్నే ముఖ్యమంత్రి గారు ముదునూరి వెంకటరాజు గారిని వాడపల్లి దేవస్థానం చైర్మన్ గా ప్రకటించడం జరిగింది. వారి యొక్క కృషితో, డీసీ గారు చక్రధరరావు గారి కృషితో మేమందరం కలిసికట్టుగా ఇక్కడ గ్రామ పెద్దలు, మా ఎన్డీఏ కూటమి నేతలు అందరి కృషితోటి ఈ ఆలయ అభివృద్ధికి మొట్టమొదటి ప్రాధాన్యత కొత్తపేట నియోజకవర్గంలో ఉండడం ఇది మా గర్వకారణం. దీని పేరు ప్రతిష్ట ఇనుమడిమ చేయడం మా యొక్క బాధ్యత. దాన్ని గుర్తెరిగే పనిచేయడం జరుగుతుందని ఈ బ్రహ్మోత్సవాలు ఇంత విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా భక్తులందరికీ అతిథుల్లా భావించి వారిని ఈ యొక్క దర్శన ఏర్పాట్లో ఎంతో వారు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ యొక్క సేవా మార్గంలో కృషి చేస్తున్నటువంటి 50 మంది ఇక్కడ దేవస్థాన సిబ్బందికి, అధికారులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన గ్రామ ప్రజలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ.